అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. ఈరోజు అమరావతి కథల్లోంచి పందిరి పట్టి మంచం అనే ఒక మంచి కథని చదివి వినిపించబోతున్నాను. కథ ఇలా మొదలవుతోంది. గుళ్ళో పవళింపు సేవ జరుగుతోంది. తలుపుల దగ్గర పాట సాగుతోంది. అమ్మవారి విగ్రహాన్ని తలుపులకు అవతల, అయ్యవారి విగ్రహాన్ని తలుపులకు ఇవతల పట్టుకుని నుంచున్నారు. అమ్మవారి వైపు నుంచి పాట. నీవు నేనును పూలపాన్పున నిదురబోవుచుండగా, నీవు నేనని లేపి ముద్దాడి నీదు పేరున పిలిచెరా, ఆ మధుమణి ఎవతెరా నీ అంతరంగమున దానిపై తావలం బమరావతి పురధామశ్రీ అమరేశ్వర. అలా అమ్మవారి నిలదీసి అడుగుతూ, చెప్తే గాని తలుపు తీయనంటే ఆ వచ్చినావిడ గంగమ్మ అని చెప్తాడాయన. ఏదో సమర్థకాలు చెప్పుకుంటున్నాడు సంసారం కోరినవాడై. అమ్మవారి పాట లోపల నుంచి దేవదాసీలు పాడుతుంటే చినముత్యం తను గొంతు కలుపుతూ అభినయిస్తోంది. చినముత్యం కంఠం పావురై కొవ్వుకోవల్లా ఉంటుంది. మల్లెతీగకు జోడు మామిడి పళ్ళు కాసినట్లుంటుంది చినముత్యం శరీరం. ఒక్క కంటి చూపుతో, పంటి బిగువుతో, పెదవి మెదుపుతో పోతుటీగల్లాంటి సొగసుగాళ్లని గులాములుగా చేసుకోగల అందగత్తె చినముత్యం. కొంగు తగిలితే సరే సరి, ఆ కొంగుపై నుంచి వచ్చే గాలి తగిలితే చాలని ఎదురు చూస్తున్న వాళ్ళు అనేకులు. అయితే చిన్నముత్యం ఎవ్వరికీ మనసు పెట్టలేదు. తల్లి పెద్దముత్యం తొందర పెట్టనూ లేదు. చిన్నముత్యం అభినయిస్తుంటే ఆ కాలి గజ్జల గల్లు గల్లుమంటూ ఉంటే మంటపంలోని జనానికి ఒళ్ళు జల్లుమంటోంది. అలలు అలలుగా కదులుతున్న చేతులు, ఒదిగి పారుతున్న నదిలా కదులుతున్న నడుము, మాట మాటకి అంటుకుని విడిపోతున్న ఆ లేత పెదవులు, చెమటలకు కరుగుతున్న బొట్టు, ఎగిరెగిరి పడుతున్న జడకుప్పెలు చూస్తూ బొమ్మలైపోయారు జనం. కానీ చినముత్యం జనం వైపు చూడదు. అలా దూరంగా చూస్తూ పాడుతుంది. ఆ చూపు నందీశ్వరుడి మించి స్వామి వైపు పాకుతూ ఉన్నట్టుంటుంది. ఆ అభినయం ఆ స్వామి కోసమే అన్నట్టుంటుంది. పైపైకి చూసే చినముత్యం చూపు ఆ రోజున అక్కడే ఆగిపోయింది. అవతల పక్క నుంచి బుల్లిరామయ్య శివుడి తరపున పాడుతున్నాడు. బుల్లిరామయ్య మిసిమిచాయవాడు, నూనూగు మీసాలవాడు. జరీ కండువ విశాలమైన ఛాతి మీద వేళ్లాడుతూ ఉండగా గొంతెత్తి పాడుతున్న బుల్లిరామయ్యను చూసి చినముత్తేనికి ఒళ్ళు జలదరించింది. ఎన్నిసార్లు చూసింది కాదు బుల్లిరామయ్యని. అయినా ఈరోజు చినముత్యం ఊహలు చూపులు బుల్లిరామయ్యని దాటి వెళ్ళలేకపోతున్నాయి. చేకోవే అమరావతి పురవా శ్రీ బాలాచాముండిక అని బుల్లిరామయ్య పాడుతుంటే తన్నే పిలుస్తున్నట్టుంది చినముత్యానికి. తన్నే ఆదుకోమంటున్నాడు, తన్నే గుండెలకి హత్తుకోమంటున్నాడు. చినముత్యం పాపట గొలుసు పక్కకు జారింది. కొప్పునున్న నాగరం చెదిరింది, అడుగు తప్పింది, పైట జారింది. అది చూసిన పెదముత్యం తాళం చెప్పతో కూతురు నెత్తిన టంగున మొట్టింది. తెలివొచ్చింది చినముత్యానికి. 3వ రోజు సేవలో చినముత్యం బుల్లిరామయ్యని చూస్తూనే పాడింది. అతని కోసమే అభినయించింది. సేవ అయిపోయాక ప్రసాదాలు పెడుతూ ఉంటే తనకు పెట్టిన ప్రసాదం పక్కనున్న బుల్లిరామయ్య చేతిలో పెట్టి పరుగున ఇంటికెళ్ళింది. బుల్లిరామయ్య తెల్లబోయాడు. పెదముత్యం కూతురికి జడవేస్తూ, ఏమే ఖాళీ లేనివాడిని కట్టుకుంటావా, పెళ్ళాం బిడ్డలున్నవాడికి పెళ్ళాం అవుతావా అంటే చిన్నముత్యం వంచిన తల ఎత్తకుండానే బదులు చెప్పింది.
అమ్మా, మనసు ఆయనదైన తర్వాత ఆయన కాణీ నాకెందుకమ్మా? నా కాసులు ఆయనవి కావా? ఆయన పిల్లలు నా పిల్లలు కారా? ఆయమ్మ నా అప్ప కాదా? పెదముత్తం మారు మాట్లాడలేదు. నిర్లిప్తంగా నవ్వుకుని కూతురు తల్లో పూలు పెడుతూ, మంచి రోజు చూసి అల్లుడి గారికి కబురు పెడతాను అంది. ఆనాటి నుంచి పెదముత్తం ఇంటి నుంచి బుల్లిరామయ్య ఇంటికి అన్ని సంబరాలు వచ్చేవి. ఏ లోటు లేకుండా బుల్లిరామయ్య భార్య పిల్లలు కాలం గడపడమే కాకుండా ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా పిల్లలు పెద్దముత్తం ఇంట్లోనే కాలక్షేపం చేసేవారు. చిన్నముత్యాన్ని బజారమ్మ అని పిలిచేవారు. పెదముత్యం కూతురు ఆనందం చూసి తృప్తిగా వెళ్ళిపోయింది. చిన్నముత్యం బుల్లిరామయ్య కళ్ళల్లోకి చూస్తూ బొట్టు దిద్దుకుంటూ ఆయన పలుకుల్లో స్వామి పిలుపు వింటూ 30 ఏళ్లు గడిపింది. చివరి రోజుల్లో చినముత్యం పట్టెమంచం మీద లేవలేక పడుకుంటే పక్కనే కన్నీళ్లు పెట్టుకుంటున్న బుల్లిరామయ్యను చూసి తప్పు అంటూ కొంగుతో అతని కళ్ళు అద్దింది. అదే పట్టెమంచం పెద్దముత్యం తమ ఇద్దరి కోసం చేయించింది. ఆ మంచానికి చుట్టూ అవే గాజుపూసల పేర్లు. పిల్లలు జాగ్రత్త, అప్పా జాగ్రత్త అంటున్న చిన్నముత్యాన్ని చూసి బేజారైపోతున్నాడు బుల్లిరామయ్య. ఎక్కడ లేని శక్తి తెచ్చుకొని కళ్ళు వెలిగిపోతూ ఉండగా చిన్నముత్యం ఆఖరి మాట చెప్పింది. సామి, నేను నీకు ఏమిచ్చుకున్నానో తెలియదు, కానీ పిల్లలకేమీ ఇవ్వలేదు. నేను పోయాక ఈ పట్టెమంచం మీ ఇంట్లో పడక గదిలో వేయించు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక పడుకుంటారు. అంతే. ఆనాటి నుంచి బుల్లిరామయ్య కొడుకులు కోడళ్ళు, మనవలు మనవరాళ్ళు, శోభనాలు కార్యాలకు ప్రత్యక్ష సాక్షి ఆ పట్టెమంచం. పందిరి పట్టిమంచం అనే కథ సమాప్తం. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేసుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.